సార్ సీజేపీ సంచలనం ఒక్క భారతదేశానికే కాదు మొత్తం అంతర్జాతీయంగా చాలా దేశాలని ప్రభావితం చేసింది అనడానికి మరో ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకిస్తాన్లో బొద్దింకల పార్టీ పాకిస్తాన్ అని ఆవిర్భవించింది సార్. ఇది ఆన్లైన్ వేదికగా యాక్టివిటీస్ అయితే స్టార్ట్ చేసింది. అక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలను లక్ష్యంగా చేసుకుని వారి యాక్టివిటీస్ ఉన్నాయి సార్. సో దీన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? ఈ విధమైనటువంటి స్ప్రెడ్డింగ్ ఈ రకంగా తట్టుకుని నిలబడగలుగుతుందా ఇది? అంటే ఇప్పుడు ఇది కాక్రోచ్ అనే భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ మిశ్రా ఏ సందర్భంలో వ్యాఖ్య చేశారో కానీ, అంటే సందర్భం తెలుసు, ఆయన అడ్వకేట్కి సంబంధించి ఏదో చేశారు. కానీ ఏదైతే అది అనేది ఒక పెద్ద ఉద్యమానికి కారణమైపోయి ఒక పార్టీ కారణమైపోయిందని మనం ముందు అనాలిసిస్ లో మాట్లాడుకున్నాం. ఇది ఏంటంటే ఇది ఒక ఫేవర్ లాగా మారిపోయింది. ఇప్పుడు ఏంటి, కాక్రోచ్ పార్టీ పాకిస్తాన్ అంటూ న్యూయార్క్ లో చదువుకుంటున్న సల్మాన్ తరార్ అనే ఒక సాధారణ పాకిస్తాన్ విద్యార్థి ఒక అంశాన్ని ఇప్పుడు ప్రస్తావించారు. మనం కూడా పోరాడాలి అని అంటున్నాడు. కెనడా కేంద్రంగా ఇన్స్టాగ్రామ్ లో క్రియేట్ చేసిన ఈ పేజ్ చూస్తుండగానే సేమ్ ఇక్కడ ఎలా అయితే కాక్రోచ్ పార్టీ అని పెట్టారు, సీజేపీ అని పెట్టారు, ఇక్కడ ఎలా అయితే ఒక మూమెంటం వచ్చిందో అక్కడ కూడా అలాంటి మూమెంటం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. యాక్చువల్ గా అసలు అలాంటి చోట బలంగా ఈ కాక్రోచ్ లాంటి మోడల్స్ రావచ్చు. భారతదేశం పరిస్థితి మరింత ఘోరంగా ఏం లేదు. భారతదేశంలో ఒక ప్రజాస్వామ్యతంగా ప్రభుత్వం నడుస్తుంది, కొన్ని ఇష్యూస్ ని అడ్రస్ చేయటము, ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరగటము, ప్రజల హక్కులు, పౌర విధులు ఇవన్నీ కూడా కొంత ప్రివేల్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ లో రాజకీయం అంటే వారసత్వమే, లేదంటే సైన్యం అరాచకమే. ఈ రెండే మనకి కనిపిస్తాయి. మీరు చూడండి, భుట్టోల నుంచి అందరూ ఇంకా భుట్టోలే ఉంటారు. తర్వాత షరీఫ్ ఫ్యామిలీ కంటిన్యూ అవుతుంది. అంతకుముందు కానీ ఇప్పుడు ప్రధాని కానీ ఇద్దరు అన్నదమ్ములు. అలాగే ఇమ్రాన్ ఖాన్, ఇవన్నీ మోడల్స్ కూడా అవే. ఇప్పుడు ఏంటంటే ఇమ్రాన్ ఖాన్, జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ మొదలుకొని ఇప్పుడు షహబాజ్ షరీఫ్ ఉన్నారు. వీళ్ళ వరకు కూడా ఎంత వాళ్ళు ప్రధానులైనా, వాళ్ళు ఎంత అధ్యక్షులైనా, ఏదైనా అక్కడ సైన్యం కనుసన్నల్లోనే అంతా జరుగుతుంది. ఆసిఫ్ మున్నీర్ పేరు ఎందుకు ప్రముఖంగా వినిపిస్తోంది? మన ఆర్మీ చీఫ్ పేరు ఎక్కువగా వినిపిస్తుందా? లేదు. ఎందుకు వినిపించదు? ఇక్కడ వ్యవస్థలు ఎవరు వ్యవస్థలు, రాష్ట్రపతి విధులు రాష్ట్రపతి, ప్రధాని విధులు ప్రధాని, అలాగే ముఖ్యమంత్రులు, రాష్ట్రాలు, ఆ వ్యవస్థలు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. కానీ అక్కడ ఏంటంటే ఆసిఫ్ మున్నీర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆసిఫ్ మున్నీర్ ని ట్రంప్ పిలిచి లంచ్ మీటింగ్ ఆహ్వానిస్తాడు. ఇక్కడ ఎక్కడైనా అలా జరుగుతుందా? జరగదు. అంటే అక్కడ సైన్యం ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, సైన్యం డైరెక్షన్ లోనే అక్కడ ప్రభుత్వాలు నడుస్తాయి. అలాంటి చోట కాక్రోచ్ లాంటి వాళ్ళు వచ్చి ప్రశ్నించవచ్చు అక్కడ హక్కుల కోసం. ఇప్పుడు అందుకే వీళ్ళు ఇప్పుడు ఏమంటారు, యూనిటీ, ఫెయిత్, డిసిప్లిన్ అనే నినాదంతో ఇప్పుడు ఈ పాకిస్తాన్ కాక్రోచ్ పార్టీ పాకిస్తాన్ అనేది ముందుకు వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారంటే విద్యా వ్యవస్థను పాలకులు నాశనం చేస్తున్నారు, రెండు దేశాన్ని ఆకలితో అలమటించేలా చేస్తున్నారు, ఇంధన సంక్షోభం ఉంది, నీటి సంక్షోభం ఉంది, అట్టడుగు ఆర్థిక వ్యవస్థ పడిపోయింది, ఇవన్నిటినీ అంతం చేయటమే మా లక్ష్యము, ప్రజలకి సేవలు అందాలి, ప్రజాస్వామ్యం పాకిస్తాన్లో రావాలి అని ఈ కాక్రోచ్ పాకిస్తాన్ పార్టీ ఆ ఎప్రోచ్తో ఇప్పుడు వస్తుంది. అందుకు కేవలం మాటలుగా పరిమితం కాకుండా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత రహస్యంగా ఉంచే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ రక్తపాతాన్ని కూడా ఈ కాక్రోచ్ పార్టీ బయటపెడుతోంది. అక్కడ ఆందోళనకారులపై పాక్ సైన్యం చేస్తున్న దారుణమైన అణిచివేత, మనకు తెలుసు పీఓకేలో ఏం జరుగుతుందో చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతున్నాం. ఆ అంశాలను కూడా ఇక్కడ బయట పెడుతున్నారు. అంటే కొంత ధైర్యంగానే అక్కడ అడుగులు వేస్తున్న వాతావరణం అయితే కనిపించింది. అలాగే ఈ కెనడా లేదా అమెరికా వేదికగా ఈ సోషల్ విప్లవం అనేది కొంత మొమెంటం అందుకునేలా కనిపిస్తోంది. ఆసిఫ్ మున్నీర్ మార్క్ అణిచివేత, భారత్లో కాక్రోచ్ జనతా పార్టీకి పాకిస్తాన్ నుంచి కూడా మద్దతు లభించడం, ఇలాంటి అంశాలు అనేవి పెద్ద ఇష్యూ అయిపోయాయి. ఇక్కడ కూడా కొంత వీళ్ళు ప్రొవోక్ చేశారనేది ఇష్యూ వచ్చింది. కానీ ఇది వేరు. ఇక్కడ ఏంటంటే ఈ కాక్రోచ్ పార్టీ పాకిస్తాన్ అనేది పాకిస్తాన్కి సంబంధించిన అంశాలపై మాట్లాడుతుంది కాబట్టి ఒక రకంగా ఈ కాక్రోచ్ అనే మోడల్ అయితే విస్తరిస్తోంది. ఈ యూత్ మోడల్ కొంత దానికి అట్రాక్ట్ అవుతున్నారు. ఇది ఏదైనా ఆ దేశాలకు మేలు చేసేటట్టుగా ఉండాలి. మన దేశంలో ఒక ఇష్యూ రేజ్ చేశారు, వాళ్ళ చేసిన డిమాండ్ సహేతుకమని చెప్పాము, కానీ వాళ్ళ ఆందోళనలు వ్యవహరించిన తీరుని అందరూ క్వశ్చన్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు హట్ అయ్యారు? ఈ ఆందోళనలో భాగంగా ఈ ఉద్యమం వచ్చిన తర్వాత కొందరు మోడీ ఫ్యామిలీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ ఫీల్ అయ్యారు, అలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆ పాకిస్తాన్ లాంటి వాతావరణం అయితే ఇక్కడ అంతగా లేదు కదా. కానీ ఇప్పుడు పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఇలాంటిది అవసరం. నిజంగా అక్కడ హక్కులు లేవు, అభివృద్ధి లేదు, ఆకలి విలయతాండవం చేస్తోంది, కరువు రక్కసి కోరలు చేస్తోంది, ఇలాంటి వాతావరణం ఉంది. అక్కడ సైన్యం అణిచివేత, పీఓకేలో ఎన్నికలు అంటే అక్కడ ఓటు హక్కు లేని వాళ్ళు వచ్చి ఓట్లేస్తారు, అక్కడ హింస నడుస్తోంది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ తాలిబాన్ వర్సెస్ పాకిస్తాన్, అక్కడ ఒక గందరగోళం ఏర్పడి ఉంది. బలూచిస్తాన్కి సంబంధించిన ఇష్యూ ఉంది. ఇలా రకరకాల ఇష్యూస్, రకరకాల గందరగోళాలతో అక్కడ
ప్రజలు అంతా ఏంటో అన్నట్టుగా ఒక అయోమయంగా బతుకుతున్నారు పేదరికంలో. అలాంటి చోట ఇలాంటి కాక్రోచ్లు లాంటి మోడల్స్ వచ్చి గట్టిగా ప్రశ్నించడం అనేది తప్పు కాదు. బట్ చూద్దాం ఇక్కడ ఇంకా ఎంత ఇంపాక్ట్ చూపించబోతుందో.